హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మరికొన్ని డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. డైలీ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ యూజింగ్ మేక్. కుడ్ యూ మేక్ ద చిల్డ్రన్స్ బెడ్ వైల్ ఐ కుక్ బ్రేక్ఫాస్ట్? నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీరు పిల్లల మంచాలు వేస్తారా? కుడ్ యూ మేక్ ద చిల్డ్రన్స్ బెడ్స్ వైల్ ఐ కుక్ బ్రేక్ఫాస్ట్? నేను బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు మీరు పిల్లల మంచాలు వేస్తారా? My mother always makes the house smell wonderful with her cooking. మా అమ్మ తన వంటల గుమగుమలతో ఇంటిని నింపేస్తుంది. My mother always makes the house smell wonderful with her cooking. మా అమ్మ తన వంటల గుమగుమలతో ఇంటిని నింపేస్తుంది. Please make sure the windows are closed before leaving the house. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు దయచేసి కిటికీలను మూసి ఉంచండి. ప్లీజ్ మేక్ షూర్ ద విండోస్ ఆర్ క్లోజ్డ్ బిఫోర్ లీవింగ్ ద హౌస్. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు దయచేసి కిటికీలు మూసి ఉంచండి. ఐ మేడ్ ఏ బిగ్ పాట్ ఆఫ్ సూప్ ఫర్ డిన్నర్. నేను రాత్రి భోజనానికి పెద్ద పాత్ర నిండా సూప్ తయారు చేశాను. I made a big pot of soup for dinner. నేను రాత్రి భోజనానికి పెద్ద పాత్ర నిండా సూప్ తయారు చేశాను. Can you make a list of all the cleaning supplies we need to buy? మీరు కొనాలి అనుకుంటున్న అన్ని శుభ్రపరిచే వస్తువుల జాబితాలను తయారు చేయగలరా? Can you make a list of all the cleaning supplies we need to buy? మీరు కొనాలనుకుంటున్న అన్ని శుభ్రపరిచే వస్తువుల జాబితాను తయారు చేయగలరా? She made a beautiful centerpiece for the dining table. ఆమె డైనింగ్ టేబుల్ కోసం అందమైన సెంటర్ పీస్ తయారు చేసింది. She made a beautiful centerpiece for the dining table. ఆమె డైనింగ్ టేబుల్ కోసం అందమైన సెంటర్ పీస్ తయారు చేసింది. We need to make the house more organized. మనం ఇంటిని మరింత క్రమబద్ధీకరించాలి. We need to make the house more organized. మనం ఇంటిని మరింత క్రమబద్ధీకరించాలి. He made sure to take out the trash before going to work. పని కోసం బయలుదేరే ముందు అతను చెత్తను బయట పడేస్తాడు. He made sure to take out the trash before going to work. పని కోసం బయలుదేరే ముందు అతను చెత్తను బయట పడేస్తాడు. I'll make some lemonade for everyone. నేను అందరికీ కొంచెం లెమనేడ్ తయారు చేశాను. I'll make some lemonade for everyone. నేను అందరికి కొంచెం లెమనేడ్ తయారు చేస్తాను. Please make a note of the groceries we are running low on. దయచేసి అయిపోయిన వస్తువుల గ్రోసరీస్ లిస్ట్ని తయారు చేయండి. Please make a note of groceries we are running low on. దయచేసి అయిపోయిన వస్తువుల లిస్ట్ని తయారు చేయండి. She made a batch of muffins for the kids' snack time. ఆమె పిల్లల స్నాక్ సమయానికి ఒక బ్యాచ్ మఫిన్లు తయారు చేసింది. She made a batch of muffins for the kids' snack time. ఆమె పిల్లల స్నాక్ సమయానికి ఒక బ్యాచ్ మఫిన్స్ తయారు చేసింది.
ఐ నీడ్ టు మేక్ ఎ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఫర్ మై చెకప్. నా చెకప్ కోసం నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఐ నీడ్ టు మేక్ ఎ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఫర్ మై చెకప్. నా చెకప్ కోసం నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. Could you make sure the pets are fed before we leave? మేము వెళ్ళే కన్నా ముందు మీరు పెంపుడు జంతువులకు ఆహారం అందించగలరా? Could you make sure the pets are fed before we leave? మేము వెళ్ళే కన్నా ముందు మీరు పెంపుడు జంతువులకు ఆహారం అందించగలరా? I will make the beds while you do the dishes. నువ్వు పాత్రలు క్లీన్ చేసే సమయంలో నేను మంచాలు వేస్తాను. I will make the beds while you do the dishes. నువ్వు పాత్రలు క్లీన్ చేసే సమయంలో నేను మంచాలు వేస్తాను. He made sure to water the plants in the garden. అతను తోటలో మొక్కలకు నీరు పెట్టడానికి నిర్ధారించాడు. He made sure to water the plants in the garden. అతను తోటలో మొక్కలకు నీరు పెట్టడానికి నిర్ధారించాడు. Please like, share and subscribe to my channel. Thank you.